వచ్చిన మీరంతా బైబిల్ తీయండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. ఏడవ వాక్యము చూడండి, ఒక చిన్న మాట. మీ దేశం పాడైపోయెను అని అక్కడ చదువుతున్నాం మనం బైబిల్లో. దేవుని వాక్యం, మీ దేశము పాడైపోయింది. ఎందుకు? మీరు చూడండి, లోకంలో కొందరు చెప్తుంటారు, అయ్యా ఎంతగా చెప్పాం వినలేదు, కాని పనులు చేశారు, కాని మార్గాల్లో నడిచారు, తాగి దానికి ఫలితంగా ఈయన ఆరోగ్యము పాడైపోయింది అని చెప్తారు. వాస్తవం. కొందరు ఆరోగ్యం పాడైపోవడానికి వారిలో ఉన్న దురలవాట్లు. ఇక్కడ ఇంకా మనం బైబిల్లో చూస్తామండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక యవనస్తుడు వారి తండ్రి యొద్ద నాకు రావలసిన భాగం ఇమ్మని తన ఆస్తిని తండ్రి యొద్ద నుండి తీసుకుని అంతా సమకూర్చుకుని తండ్రిని విడిచి దూర దేశం వెళ్ళిపోతారు. అక్కడ దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేసుకున్నారు. కొందరు ఆరోగ్యం పాడు చేసుకోవడానికి వారి దురలవాట్లు కారణమైతే, కొందరు ఆస్తిని పాడు చేసుకోవడానికి, తండ్రి వల్ల కలిగిన ఆస్తిని పాడు చేసుకోవడానికి దుర్వ్యాపారాలు కారణం ఉంటుందండి. ప్రతిదానికి కారణం లేకుండా ఏమీ ఉండదు, ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇక్కడ వాక్యములో మీ దేశం పాడైపోయింది అని ఉంది. దీనికి కారణం లేకుండా ఉంటుందా? దేశం పాడైపోయింది అంటే దానికి కారణం ఉంటుంది. ఎందుకు పాడైపోయింది? పైన చదవండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలోనే 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఏమని మాట్లాడుతున్నాడు? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. అందుకేమైంది? అందుకే నేను చెప్పాను కదండి, పాడైపోవడానికి ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా ఉండదు. ఒక మనిషి ఆరోగ్యం పాడైపోవడానికి అతనిలో కారణం ఉంది. ఒక వ్యక్తి తన ఆస్తిని పాడు చేసుకోవడానికి దుర్వ్యాపారాలు. ఇలా ప్రతి దానికి కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఉండదు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మీ దేశం పాడైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మన దేశంలో ఉన్నాం, మన దేశాన్ని గురించి చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాదని, ఈ మాటని ఈ కాలంలో కాదని ఎవ్వరూ అనరు. బాగుంది ఈ దేశమని ఎవరు ఎక్కడ అనుకోవట్లేదు. దేశం అనంటే దేశములో ఉండే ప్రజలు. దేశం అంటే మట్టి కాదు అన్నారు కదా. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. మీ దేశం పాడైపోయిందంటే మనుషులు, దేశంలోని మనుషులు. దానికి కారణం ఏంటి అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి వారిని పెంచి
గొప్పవారిగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఏమండి కనింది మన తల్లిదండ్రులు అయితే మనల్ని పెంచింది, వృద్ధిలోకి తెచ్చింది దేవుడు. ఆమేన్. ప్రియులారా, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాను. విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, గొప్పవారిగా, ధనవంతులుగా ఏమండి చేసి దేవుడు చేశారు. అయితే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవుని మీదే తిరగబడుతున్నారు. దేవుని మీదే తిరగబడు. పెంచి పెద్ద చేసినది ఆ దేవుని మీదే తిరగబడుతున్నారు. దేవుని మీద తిరగబడితే అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిత్యము తిరగబడుతున్నారు. 5వ వచనం చూడండి. నిత్యము తిరగబడుతున్నారు. ఒక్కసారి కాదు, నిత్యము దేవుని మీద తిరగబడుతున్నారు. దానికి ఫలితంగా ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదు. ప్రియులారా, ఈ విధంగా పాడు అనేది జరుగుతుంది. మీ దేశం పాడైపోయింది. కారణం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు. ఇంకా ఆయా విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో నేను ఆ దేశానికి విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి వారిని నిర్మూలన చేస్తాను అన్నారు. కనుక ప్రియులారా, బాగేనండి, ఎవరి గురించో చెబుతున్నారు అని అనుకోకండి. ఎందుకు పాడైపోతారు దేశం లేక దేశములున్న జనులు ఎందుకు పాడైపోతున్నారు అంటే దానికి కారణం నిన్ను పెంచి పెద్ద చేసిన దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవునికి విరోధంగా నిత్యము తిరుగుబాటు చేస్తే వచ్చేదే కలిగేదే పాడు. అందుకని నా ప్రియులారా, పాడు, నాశనం అనే మాట నీ జీవితంలో వినబడకూడదు అంటే నీవు చేయాల్సింది ఏంటి అంటే దేవుని మీద తిరుగుబాటు మానుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దేవునికి విరోధంగా ప్రవర్తించకూడదు. చూడండి, ఇందుకే మీ దేశం పాడైపోయాను. ఈ రోజున ప్రపంచంలో ఉన్న దేశాలు జీవిస్తున్న ప్రజలు జీవితాలు, కుటుంబాలు ఎక్కడైనా కానివ్వండి, ఇది దేవుని వాక్యం భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి వర్తిస్తుంది. పాడైపోవడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి జీవితమైనా, కుటుంబమైనా, దేశమైనా పాడైపోయేది ఎప్పుడు అంటే నీవు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే ఆ దేశం పాడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. తిరుగుబాటు చేయకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదండి. దేవునికి విధేయత చూపాలి. దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని స్తుతించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాస పాత్రులుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ దేశాన్ని, ఆ జనాలని దేవునికి భయపడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయనకు వణుకునప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ లార్డ్. పాడైపోవడం అనేది ఏ విధంగా సంభవిస్తుందో, ఎవరు పాడైపోతారో దేవుని వాక్యంలోని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. మీ గుండెల్లో దాచుకోవాలి. జీవిత కాలమంతా కాపాడుకోవాలి ఈ మాటలు. చూడండి, ఎప్పుడు పాడైపోతారు?
అంటే ఒకటి, దేవుని మీద తిరగబాటు చేసినప్పుడు పాడైపోతారు. మరో మాట, మీకా గ్రంథం 6 అధ్యాయములో 13వ వచనం. బైబిలు మీరు తీసి దేవుని మాటను గమనించండి, చదవండి. చూడండి, దేవుడు ఎప్పుడు పాడు చేస్తాడండి? ఎప్పుడు పాడైపోతారు అంటే నీ పాపములను బట్టి నీవు బాగుపడకుండా నేను నిన్ను పాడు చేస్తాను అని దేవుడు వాక్యం చెప్తుంది. దేశములుండే జనులైనా, కుటుంబ వ్యవస్థ అయినా బాగుపడకుండా పాడైపోవడానికి కారణం ఆ దేశములో ఉండే పాపమే, లేక ఆ జనములలో ఉండే పాపమే. దేవుడు పాడు చేయడు. ఆ మనిషిలో ఉన్న పాపమే ఆ మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. నీలో ఉన్న పాపమే నిన్ను పాడు చేస్తుంది. గనుక అందుకే భయము నుండి పాపము చేయకుడి. చాలామందికి రోజుల్లో పాపం చేయడానికి భయం లేదండి, భయం లేదు. నీవు పాపము చేస్తే ఏం జరిగిద్దాను అనుకుంటున్నారు, కానీ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు బాగుపడకుండా నీ పాపమును బట్టి నేను నిన్ను పాడు చేసి మొత్తుతానని దేవుడు చెప్తున్నాడు. ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఏరు చెడ్డవాడు, అతడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు అతన్ని చంపాడు. ఎందరో ఈ దినాన దేవుడంటే భయం లేకుండా, పాప భీతి లేకుండా దేవునికి విరోధంగా పాపం చేస్తావు. ఏమొచ్చిందిలే, ఏం జరుగుద్దారో అని అనుకుంటున్నారు. ఏం చేస్తారో తెలుసా? నీలో ఉన్న పాపమే నిన్ను పాడు చేస్తుంది. బాగుపడకుండా పాడు చేస్తుంది నీ పాపమే. అందుకనే నీ పాపమును విడిచిపెట్టాలి. యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంది. మీ చేతులు ఆయన తట్టు చాపి నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే నీ దుర్దశను మరిచిపోతావు. పాపమునే అలా నువ్వు ఈ జీవితంలో ఉంచుకొని కొనసాగుదాం అనుకుంటే నీలో ఉన్న పాపమే నిన్ను పాడు చేస్తుంది. ఓకేనండి? ఏది దేశమైనా, దేశంలో ఉన్న మనుషులైనా పాడైపోవడానికి కారణం పాపమే పాడు చేస్తుంది. ఇనుముందు చూసారా? దాన్ని కొద్ది రోజులు నేల మీద పారేస్తే తుప్పు పడుద్ది. ఆ తుప్పే దాన్ని పట్టిన తుప్పే దాంట్లో నుంచి దానికంటిన ఆ తుప్పే దాన్ని తినేస్తుందండి. అలాంటిదే పాపం కూడా. గనుక నీవు బాగుపడి బ్రతుకున్నట్లు నీ పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చూడని వాడు కాదు, దేవుడు చేతకానివాడు కాదు. దేవుడు చెప్తాడు, ఇవన్నీ నీ ఎదుట ఉంచి, వరుసగా నీ ఎదుట ఉంచి నిన్ను గద్దిస్తాను. అందుచేత ఏ వ్యక్తి అయినా సరే, రాత్రి మీరు ఎక్కడుండి దేవుని వాక్యం వింటున్నా, దేవుని పిల్లలారా, నీలో ఉన్న పాపం భయంకరమైంది. అది నిన్ను పాడు చేసేది. దాన్ని నీవు విడిచిపెట్టు. ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకో నీ మనసెరిగి, నిన్ను మీద ప్రేమ కలిగి దేవుడు నీవు పాడు కాకముందే, నువ్వు నాశనం కాకముందే
దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. పాపం అనగా ఏంటి అని అనుకుంటారు కొంతమంది. నరహత్య చేస్తేనే పాపం అని, వ్యభిచారం చేస్తేనే పాపం, దొంగిలితే పాపం నేనే మాత్రమే కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపం. మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంచేత మీలో ఏ విధమైన పాపం, విశ్వాస మూలం కాని పాపమా, లేక ఆజ్ఞాతిక్రమమైన పాపమా, మేలైనది చేయనెరిగి అలాగే చేయని పాపమా, అది ఏదైనా కావచ్చు. భయము నొంది పాపమును చేయకండి, దాన్ని విడిచిపెట్టండి. మీకా గ్రంథములోనే 7వ అధ్యాయం 13వ వచనంలో ఉంది చూడండి. దేశము యొక్క, ఆ దేశవాసుల ఆ చెడుతనాన్ని బట్టి ఆ దేశాన్ని నేను పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. ఏ దేశమైతే చూడండి, బైబిల్ తీసి వాక్యం చదువుకోండి. ఆ దేశములో ఉన్న ఆ క్రియలను బట్టి దేశం పాడవుతుంది. దేశం అన్న చోట మీ కుటుంబంగా అనుకోవచ్చు, లేక మీ వ్యక్తిగత జీవితానికి పోల్చుకోండి. అది పాడైపోవడానికి కారణం దానిలోని క్రియలు అంటే పనులు, నడవడి, ప్రవర్తన. దేశము యొక్క, ఆ దేశంలోని మనుషుల యొక్క క్రియలను బట్టి దేశము పాడవుతుంది. స్తోత్రం. యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంటుందండి. నేను సర్వదా దొరసాని కూర్చుంటాను, నన్ను ఎవరేం చేస్తారు అని అనుకుంటుండగానే ఒక్క క్షణములోనే దానికి నాశనం వచ్చునని రాయబడి ఉంది. సర్వదా నేను దొరసాని కూర్చుంటానని అనుకోమాక, ఒక్క క్షణములోనే దేవుడు దానికి నాశనాన్ని తెచ్చిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. గనుక ఆ క్రియలు, దేశంలోని ఆ క్రియలు, యోనా కాలములో నినివే పట్టణాన్ని గురించి దేవుడు చెప్పాడు కదండి. ఈ దేశం యొక్క నినివే పట్టణస్థుల ఆ దోషం, ఆ ప్రజల యొక్క దోషం నేను భరించలేనంతగా ఉంది, దానికి దుర్గతి కలుగునని చెప్పు అన్నాడు. అయితే దేవుని మాట విని ఆ ప్రజలు భయపడి వాళ్ళు తమ దుర్మార్గాలు, చెడు మార్గాలు మాని పశ్చాత్తాపడ్డారు. గనుక దేవుడు ఆ ప్రజల్ని కటాక్షించాడు. సో ఈ వాక్యం వింటుండగానే దేవుని మాట ఇది. దేవుని వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడే ప్రభు నిన్ను ప్రేమించి దర్శిస్తున్నారని తెలుసుకుని, ఒకవేళ నీ క్రియలను ఒకసారి మీరు పరిశీలన చేసుకొని, మీ క్రియలు పరిశీలన చేసుకుని ఎందుకు జీవితం ఇలా పాడైంది అని గ్రహించుకోగలిగితే, ఇప్పుడైనా మీరు గ్రహించుకోగలిగితే మీకు ప్రయోజనం ఉంటుంది. దేశం యొక్క క్రియలను బట్టి దేవుడు దేశాన్ని పాడు చేస్తారు. ఆ దేశం పాడైపోతుంది. చెప్పే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. దేవుని వాక్యం మీరు జాగ్రత్త పరచండి, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలో ఏదైనా ఒక రోగం ప్రవేశించిందనుకోండి, ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఉండేటువంటి బలాన్ని, ఆ పుష్టితనాన్ని క్రమక్రమంగా తినేస్తుందండి. అలాగే ఇవన్నీ కూడా మన జీవితాలనే కాకుండా కుటుంబ వ్యవస్థని, దేశాన్ని పాడు చేస్తాయి. చూడండి, హోషేయ గ్రంథములో 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదువుకుంటే మనం తెలుసుకుంటాం. చదవండి. ఇశ్రాయేలు వారులారా,
యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశములో లేవు. ఎందుకండి ఎందుకు దేశం పాడైపోతుంది అని అంటే, సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశములో లేవు. ఇంకేమున్నాయి? అబద్ధ సాక్ష్యాలు పలకడం, అబద్ధమాడటము, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట, ఇవి వాడుకయ్యాయి. ఇవి వాడుకైపోయాయి. దేవుని గురించిన జ్ఞానము లేదు, కనికరము లేదు, సత్యము లేదు. అందుకేనండి ఏమున్నాయి? ఇవి లేవు. కానీ ఏమున్నాయి అని అంటే, దొంగిలించుట, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధాలు ఆడడం, హత్య చేయడం, వ్యభిచరించడం, ఈ జనులకు ఇవి వాడుకైపోయాయి. అందుకే దేశములోని క్రియలను బట్టి దేవుడు దేశమును పాడు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ నీలో ఇలాంటి క్రియలు నీ జీవితంలో నీకు అలవాటైపోయినాయేమో, వాడుకంటే అలవాటైపోయినాయేమో. అలవాటు, అబద్ధం ఆడడం అలవాటు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం అలవాటు, అబద్ధాలు మాట్లాడడం కొందరికి అలవాటు, వ్యభిచరించుట, దొంగిలించుట కొందరికి అలవాటు, వాడుక చేసుకున్నారు. ఇలాంటి క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి ఆ దేశము పాడవుతుంది. పాడవుతుందా? బాగవుతుందా? పాడవుతుంది. బాగోదు, పాడవుతుంది. హలో, పాడైపోతుంది. నీ జీవితం పాడైపోద్ది. దేవుడు చెప్తున్నాడు, నీ పాడైపోతుంది దేశం. అందుకని నినివే ప్రజలు దేవుని మాట విని భయపడ్డట్టుగా ఈరోజు కూడా నేను అనుకుంటాను, మీ క్రియలను సరిదిద్దుకొని ప్రతి మనుష్యుడు దేవునికి భయపడి తన క్రియలు సరిదిద్దుకున్నట్లయితే దేశములోని ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు సియోనులో నుండి ఆ ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తారు. నా ప్రియులారా, ఈరోజు మీరు మందిరంలో ఉండొచ్చు, ఒకవేళ రాకపోయి ఇంటి దగ్గర ఉండొచ్చు. ఈరోజున ఈ మాటలు ఎంత మంది అయితే మీరు వింటున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి జీవితాలని పాడు చేసి శాపగ్రస్తంగా మిమ్మల్ని మార్చే క్రియలు మీరు వాడుక చేసుకుంటున్నారా, లేక దేవుని గురించిన జ్ఞానం, సత్యము, కనికరము, వాక్యము చెబుతున్నట్టుగా వాటిని మీరు అలవర్చుకుంటున్నారా? ఏటిని మీరు వాడుక చేసుకుంటున్నారో జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పాడైపోయే వాటిని కాదు, కోరుకోకండి అలాంటి వాటిని. బాగున్నప్పుడు చెప్తే తమాషాగా ఉంటుంది, కొందరు నవ్వుతారు, హేళన చేస్తారు. తర్వాత తెలుసుద్ది, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు లాభం ఉండదు. ఇంకా మీకు తెలియచేస్తాను, ఈ మాటలు వింటున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా భయపడి వణుకుతూ మిమ్మల్ని పాడు చేసి ఏమైనా మీలో ఉంటే వాటిని నుండి ఈ రాత్రి మీరు వైదొలగాలి. మరో మాట కూడా దేవుని వాక్యంలోంచి మీకు చక్కటి మాటలు మీకు చెప్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయం
3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది. ఏది పాడు చేసేది? మూర్ఖ స్వభావం. కొంతమంది మనుషుల్లో మూర్ఖ స్వభావం ఉంటుంది. మూర్ఖ స్వభావం కొంతమంది యవనస్తుల్లో మరి ఎక్కువగా ఉంటుందండి మూర్ఖ స్వభావం. కొందరు స్త్రీలలోనూ ఉంటుంది మూర్ఖ స్వభావం, కొందరు పురుషుల్లోనూ ఉంటుంది మూర్ఖ స్వభావం. ఈ మూర్ఖ స్వభావమే వారిని నోరిప్పి చెప్పండి, వారిని ఎవరో కాదు, ఎవరో పాడు చేయక్కర్లేదు, ఎవరో కాదండి, వారిలో ఉన్న ఆ మూర్ఖ స్వభావమే వారిని పాడు చేస్తుంది. వారిని పాడు చేసేది అదే. తెలుసుకోవాలి. వారిలో ఉన్న మూర్ఖ స్వభావం ఉంది చూసారా, ఆ మూర్ఖ స్వభావమే వాళ్ళని పాడు చేస్తుంది. ఏనండి, మూర్ఖ స్వభావం అంటే ఏంటి? మూర్ఖత అంటే ఏంటండి? తెలుసుండే తప్పని తెలిసినా, కొంతమంది తప్పని తెలిసినా లెక్క లేకుండా ముందుకెళ్తారు. అది మూర్ఖ స్వభావమే. కొంతమంది ఉంటారు, వారికి తెలియదు, చెప్పినా వినరు. తండ్రి చెప్తారు, తల్లి చెప్తారు, దైవ సేవకులుగా మేము చెప్తున్నాం దేవుని మాట తీసుకొని. కొంతమంది వినరండి, ఎన్ని చెప్పినా వినరు. అరే పాడైపోతావురా అన్న మాటినరా అని అమ్మ చెప్పిన నాన్న చెప్పిన వినరు. వద్దన్నదే చేస్తారు, వెళ్ళొద్దన్న చోటకే వెళ్తారు, కాని మార్గాల్లో నడుస్తారు. వినరండి, ఎన్ని చెప్పినా వినరు. దేవుని వాక్యం తెలిసిన మూర్ఖంగా తోసిపుచ్చి నడుస్తారు. ఇలాంటి మూర్ఖ స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో ఆ మూర్ఖ స్వభావమే వారిని పాడు చేస్తుంది. దేవుడు పాడు చేయడు, ఆ మూర్ఖ స్వభావమే వాళ్ళు పాడు చేస్తుంది. మూర్ఖ స్వభావం చాలా డేంజరే. చూడండి, ఎంతటి వ్యక్తినైనా పాడు చేస్తుంది అది. సౌలు గురించి మనకి తెలుసు. వాళ్ళ తండ్రి గాడిదల్ని వెతుక్కుంటూ వెళ్తే అతనికి దేవుడు తన అభిష్టాన్ని సమూయేలు ద్వారా తెలియపరిచి ఇశ్రాయేలుకు రాజుగా ఇతను నియమించమని దేవుడు చెప్పారు. దేవుడు తన ఆత్మచేత నింపాడు, జ్ఞానముతో నింపాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. అమాలేకీయుల్ని హతమార్చని చెప్పాడు, బొత్తిగా నిర్మూలన చెయ్యి వాళ్ళని, ఎందుకంటే అమాలేకీయులు చేసింది నాకు జ్ఞాపకమే, వాళ్ళు నిర్మూలన చెయ్యి అన్నాడు. దేవుడు సౌలు కాలంలో సౌలు ద్వారా అమాలేకీయుల్ని నిర్మూలన చేయమని చెప్పినప్పుడు ఈ సౌలు తన సైన్యాన్ని తీసుకుని అమాలేకీయుల మీదకి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేసి ఆ దేశం రాజుని అమాలేకీయుల్ని జయించాడు. కానీ ఆ దేశంలో నుండి తనతో ఉన్నవారు కొందరు ప్రేరేపిస్తే కొన్ని బలిసినటువంటి గొర్రెలు, ఎడ్లు ఇలాంటివి కొన్ని తెచ్చుకున్నాడు, తన వెంట దాచుకున్నాడు. ఇలా చూడండి మీరు, కొన్ని తెచ్చుకున్నాడు.
దేవునికి చాలా బాధేసింది. దేవుడు చెప్పాడు, నేను సౌలుని రాజుగా చేసినందుకు చాలా పశ్చాత్తాపడుతున్నా, బాధపడ్డాను. ఇదిగో అమాలేకీయుల్ని నిర్మూలన చేయమంటే అందులో కొన్ని తెచ్చుకున్నాడు. కొన్ని తెచ్చుకుంటే అవి రాను రాను ఏమవుతాయో తెలుసండి? ఒక గొర్రె మళ్ళా ఇంకా అనేక పిల్లల్ని పెడుతుంది. ఆ ఎడ్లు వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఎడ్లు అంటే ఎడ్లు కాదు, గొర్రెలు అంటే గొర్రెలు కాదు. నీలో ఏదైనా చిన్న అతిక్రమం ఉంచుకుంటే అది రాను 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 పిల్లల్ని పెడుతుంది. అది పెద్దదవుతుంది, చిగుళ్ళు వేస్తుంది, కొమ్మలు అవుతాయి. ఆ కాయలే కాస్తాయి కదా. దేశం మారినా జాతి మారదు కదండి, లక్షణాలు మారవు కదా. ఇవి సౌలు చేసినటువంటి తప్పు, మూర్ఖత. అప్పుడు సమయాలు వచ్చారు. మూర్ఖతను అగపరచడం మాయా విగ్రహాలు పూజించుటతో సమానం. సోది చెప్పడం, తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పడంతో సమానం. దేవునికి బలివ్వడానికి తెచ్చానని అబద్ధం. సౌలు కుటుంబం అంతా నాశనమైపోవడానికి కారణం సౌలులో ఉన్న మూర్ఖ స్వభావం. నా సహోదరులారా, పాడు అయిపోవడానికి కారణాలు ఇవేనండి. సౌలు పాడైపోవడానికి కారణం. ఈరోజు మనకు అవసరం, ఈ మాటలు అవసరం కదా? అవసరం. మీలో ప్రతి వారికి అవసరం, మనలో ప్రతి ఒక్కరికి అవసరం అండి. నీలో మూర్ఖ స్వభావం ఉండకూడదు. దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. మూర్ఖించకూడదు, మూర్ఖత్వంతో ముందుకెళ్ళకూడదు. ఆ మూర్ఖ స్వభావమే నిన్ను పాడు చేస్తుంది. చక్కటి మాట, నేను రాసుకున్నాను ఈ మాటలు. ఒకని యథార్థత వారికి దారి చూపిస్తుంది, ఒకని మూర్ఖత వారిని పాడు చేస్తుంది. యవనస్తులారా, దేవుని మాట ఏనండి. హలో, మూర్ఖ స్వభావం పనికిరాదు. ఒకని మూర్ఖత వారిని పాడు చేస్తుంది, వాని ప్రవర్తననే తారుమారు చేస్తుంది. అందుచేత మూర్ఖ స్వభావం మంచిది కాదు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. ఒకవేళ ఇప్పటికే మీరు మూర్ఖ స్వభావం వల్ల చాలా నష్టపోయి ఉంటారు. తర్వాత మళ్ళా బాధపడితే వయస్సు తిరిగి వస్తుందా? జరిగిపోయినవి మళ్ళా, పాడైపోయిన పరిస్థితులు మరలా చేతికి అవకాశాలు వస్తాయండి. కొంతమంది అంటుంటారు, అప్పుడు మమ్మల్ని చదువుకోరా బాబు, చదువుకోరా అని మా అమ్మ చెప్పింది, బాబు చెప్పారు, మేము వినలేదు అని. ఇప్పుడు చదువుకుంటావా? ఇప్పుడు కుదురుద్దా? ఎక్కడ కుదురుతుంది? అలాగనేక నీ జీవితంలో మూర్ఖ స్వభావం దెబ్బతీస్తుంది. బాబు వినయ్యా, మూర్ఖ స్వభావం పనికిరాదు. స్త్రీకైనా, పురుషుడికైనా, పిల్లలకైనా, పెద్దవారికైనా. ఎంతకాలం పనికిరాదు. మూర్ఖ స్వభావం పాడు చేస్తుంది. రాసుకోవాలి, మాటలు చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుని మాటలు. చక్కటి మాట బైబిల్లో, మాట వినుట శ్రేష్టమని అక్కడే మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోనే సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. మాట వినుట శ్రేష్టం, మాట వినకపోవడం మూర్ఖత్వం. దారి మధ్యలో ఉండకరా, దెబ్బతింటామన్నారు అనుకో, నేను ఇక్కడే ఉంటానన్నారు అనుకోండి, ఇక్కడే ఉంటాను అన్నారు అనుకోండి, మూర్ఖత్వం కదండి అది. పాయిజన్ డబ్బా మీద పాయిజన్ అని ఉంటుంది, పాయిజన్ అని ఉంటుంది. చేతులతో తాకొద్దు, నోట్లో పెట్టుకోవద్దు, కళ్ళకు తగలకూడదు, పిల్లలకు దూరంగా ఉంచండి, పాయిజన్ అని ఉంటుందండి. అది ప్రభుత్వం వారు ఇచ్చిన హెచ్చరిక. కంపెనీ వాళ్ళు దాన్ని ప్రింట్ చేస్తారు. పాయిజన్ అని ఉన్నా అసలు ఏమవుతుందిలే అనుకుని ఒకరు ఇలా తీసి
కొంచెం వేసుకున్నారంట నోట్లో, కొంచెం అండి. మరి అది మూర్ఖత్వం కదా. నేను ఎంత లావున్నానో, ఇంత బలంగా ఉన్నానో, ఇదేం చేస్తుందని కొంచెం తీసుకుని వేసుకున్నారు. ఏమండి, అది సెంట్ అనుకోండి, సెంట్ అనుకోండి, అది సెంట్ అనుకోండి, 2 చుక్కలు కట్టుకున్నా, పొన్ను స్ప్రే చేసుకున్నా బాగుంటుంది అనుకోవచ్చు. ఇది పాయిజన్ అని రాసి ఉంది దాని మీద. మరి మూర్ఖత్వం కదా. కాసేపటికి చూడండి, కళ్ళు తిరిగేసి నాలుగు బయట పెట్టి వెళ్ళిపోయారండి. మూర్ఖత్వం, ఒకని మూర్ఖ స్వభావం వారిని ఏ విధంగానైనా మీరు ఆలోచించుకోండి, అన్ని కోణాల్లోనూ కూడా ఆలోచించుకోండి. మూర్ఖత్వం పనికిరాదు, వారిని పాడు చేస్తుంది. ఎవరు కాదు, నీ మూర్ఖ స్వభావం నిన్ను పాడు చేస్తుంది. పాడు చేసి ఏంటి చెప్పండి? తిరుగుబాటుతనం. చెప్పండి, కాసేపు మాట్లాడండి. తిరుగుబాటుతనం వల్ల పాడవుతారు. దేశం యొక్క ఆ క్రియలను బట్టి దేశం పాడవుతుంది. తర్వాత నీ పాపమును బట్టి నీవు బాగుపడకుండా దేవుడు ఆ పాపమే నిన్ను పాడు చేస్తుంది, నీలో ఉన్న పాపం. ఓకే, 4వ మాట మనం చూసుకున్న ఒకని మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. అందుకని మూర్ఖ స్వభావం ఉండకూడదు. వింటున్నారా? మూర్ఖ స్వభావం ఉండకూడదు. మరో మాట చెప్తా చూడండి. ఎప్పటికైనా మీరు ఎక్కడున్నా మీరు వినండి, మీ వారిని కూడా వినమని చెప్పండి, మీ పిల్లలను కూడా వినమని చెప్పండి. దేవుని వాక్యం చూపించండి. నా వర్తమానం అని నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నానని చెప్పట్లేదు. మీ మంచి కొరకు చెప్తున్నాను. మీరు మరొకరికి చెప్పండి, ఈ మాటలు చెప్పండి, బైబిల్ తీసి రిఫరెన్స్ చెప్పండి. ఒకని మూర్ఖ స్వభావం వాళ్ళని పాడు చేస్తుంది. కావాలనుకుంటే మీరు అలా చూసి కొంచెం నిదానించి చూడండి, చాలామంది కనపడతారు మీకు. స్తోత్రం. మీకు దేవుని స్తుతించడానికి మనసుంటే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఎంతోమంది మూర్ఖించారండి రాజులు. దైవజనుడు వచ్చి, రాజా నువ్వు అవతలకెళ్ళు, వేదిక మీద ధూపం వేయటి యాజకుల పని కానీ నీ పని కాదు, బయటికెళ్ళు అన్నారు. ఇది ఘనత కలగజేయదు నీకని చెప్పారు. అయితే ఆ రాజు మూర్ఖించి ఆ పని చేశారు. ఆ దైవజనుడిని చెయ్యి చాపు పట్టుకోబోయాడు. ఆ చెయ్యి ఎండిపోయిందండి. ఎందరో మూర్ఖించి చేశారు చేయకూడని పనులు, కుష్టు తెచ్చుకున్నారు. ఈ రాత్రి నిజంగా వాక్యం వింటున్న మీరు ధన్యులు. మూర్ఖ స్వభావం వాళ్ళని పాడు చేస్తుంది, ఎవరినైనా కానివ్వండి. అందుకని ఈ రాత్రి వాక్యం వింటుండగానే ఒకవేళ పాడు చేసేవి ఏవైనా మీలో ఉంటే వాటి నుండి మీరు వైదొలగాలి. బైబిల్ చూడండి, ద్వితీయోపదేశకాండము 4:25లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన సందేశంలో మాట ఉంది చూడండి. 4:25లో మీరు పిల్లల్ని కనిన తర్వాత, ఆ దేశంలో బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహాన్నైనా సేవించి పూజించినట్లయితే మీరు త్వరగా నశించిపోతారు కదా. త్వరలోనే ఎప్పుడు చెప్పాలి? త్వరలోనే
త్వరలోనే బొత్తిగా నశించిపోతారు. ఎప్పుడు మిమ్మల్ని మీరు పిల్లల్ని కనిన తర్వాత, ఆ దేశంలో బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని, ఎలాగా మిమ్మల్ని మీరు పాడు చేసుకునేవి ఇవన్నీ, మిమ్మల్ని మీరు పాడు చేసుకోవటం, తన్ను తాను పాడు చేసుకోవడం అండి. ఎవరు పాడు చేశారు? మిమ్మల్ని మీరే. మీ చేతులతో మీరు జీవము గల దేవుని ఎరుగుండి మరలా దేవునిని గాక మీ చేతులతో మీరు ఏ రూపాన్నైనా చేసుకుని దాన్ని సేవించినట్లయితే మీరు త్వరగా నశించిపోతారు. అయిపోద్ది సినిమా. ఎండ్ అయిపోయింది. అదే చెప్పాడు దేవుడు. మిమ్మల్ని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. తండ్రిలాగా ఎల్ షడాయ్ దేవుడు, మన దేవుడు తండ్రిలాగా మనకు ఉపదేశం చెప్పే దేవుడు. సామెతలో చక్కటి మాటలు ఉంటాయి. నీ తండ్రి చెప్పు బాధ త్రోసేయకు, ఆయన మనకు తండ్రి. తల్లి వంటి దేవుడు. కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో బిడ్డ మీద, మన మీద మన ప్రభువుకి అంత ప్రేమ. అందుకే మన ప్రభువు మనకి సకల విధములైన ఉపదేశాలు, మార్గాలు దేవుడు మనకు బోధించాడు. మీరు దేవుని పిల్లలే అయితే దేవుని స్వరం వింటారు, దేవునికి లోబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మీ వద్ద నుండి స్తుతి వెళ్ళాలి. స్తుతిని వద్ద నుండి దేవుని దగ్గరికి వెళ్తే స్తుతి అనేకమైన ఆశీర్వాదాలు నీ దగ్గరికి తెచ్చి పెడుతుంది. చెప్ప గట్టిగా స్తోత్రం చెప్ప. కడుపు మొద్దుబారకూడదు, బరువెక్కకూడదు. దేవుని స్తుతించాలి, తేలిగ్గా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. ఎగిరిపోతాం మనం అందరం. ఆమేన్. మన సంవత్సరాలు త్వరగా గతించును, మనము ఎగిరిపోతాం. మీరందరూ ఎగిరిపోదురుగాక. తిట్టానని అనిపిస్తుందా మీకు? అది ఆశీర్వాదం అండి. హల్లెలూయా, ఆమేన్. మరో మాట మీకు తెలియజేస్తాను చూడండి. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో, మూర్ఖ స్వభావం 11వ అధ్యాయం 3వ వచనం చదివారు కదా, 28వ వచనం చదవండి. ఓకే, భయపడి రాత్రి నిజంగా తల నుండి పాదాల దాకా వణుకు పుట్టాలి. నీలో మూర్ఖ స్వభావం ఉండకూడదు, అది నిన్ను పాడు చేస్తుంది. ఓకేనా? సౌలు పాడైంది దానివల్లే. ఉజ్జా పాడైంది మూర్ఖ స్వభావం. ఉజ్జియా ఏమండి, ఇలా ఎందరో పాడైంది, ఎందరో పాడు చేసింది వారిలో ఉన్న మూర్ఖ స్వభావం. పనికిరాదే. దయచేసి బిడ్డలారా, ఈ రాత్రికైనా మీరు దేవుని దగ్గర వాక్యం విని క్షమాపణ కోరుకొని ఇకపై మీ తల్లిదండ్రుల మాట వింటామని, దేవుని మాట వింటామని, వాక్యములకు లోబడతామని, దైవ సేవకులకు లోబడతామని తీర్మానం చేసుకుని బ్రతకండి. మీరు ఆశీర్వదించబడతారు. మీ దినాలలో మీరు వర్ధిల్లుతారు. మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి. ఎంత చక్కటి మాటలు. దొరికిన వారికి అవి జీవం. హల్లెలూయా. ఓకే, చదువయ్యా. ఎవరో చెప్పండి నోటితో. ధనమును నమ్ముకున్నవారు పాడైపోతారు. మళ్ళీ చెప్పండి. ధనమును నమ్ముకున్నవారు పాడైపోతారు. ధనమును నమ్ముకోకూడదు. ఈరోజు నీ దగ్గరున్న డబ్బు, ధనము, ఆస్తులు అవి నమ్ముకోకూడదు. అటు నమ్ముకోకూడదు. కొందరు దానిని నమ్ముకుంటారు. నీకు అవసరం వచ్చినప్పుడు ఏమండి, అది నిన్ను కాపాడజాలదు. దానివల్ల నీవు కాపాడబడవు. ధనమును నమ్ముకునేవారు పాడైపోతారు. ధనమును గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాటలు 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఉన్నాయి. తీయండి బైబిల్.
ధనము అనేది అస్థిరమైనది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా మనము అనుభవించడానికి ధారాళంగా దయచేయు దేవుని యందే మనము నమ్మిక ఉంచాలని అక్కడ వాక్యం చెప్పుచున్నది. సుఖముగా మనం అనుభవించడానికి మనకు ధారాళంగా దయచేవాడు దేవుడు గనుక దేవుని యందే నమ్మిక ఉంచాలి, కానీ అస్థిరమైన ధనమునందే నమ్మిక ఉంచకూడదు. కొందరు దేన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి ధనవంతులుగా మార్చబడిన వారు కొందరు ఉన్నారు. అయితే వాళ్ళు ఆ తర్వాత ధనమే వాళ్ళకి దేవుడిగా మారిపోయింది. ధనమే ఇక ధనం వల్ల మనిషికి ఎప్పుడైతే నీ ధనాన్ని చూస్తావో ఆ ధనాన్ని బట్టి నీకు కలిగేది ఏంటంటే గర్వం, ప్రౌడ్. ఎప్పుడైతే నీలోకి గర్వం అనేది చోటు చేసుకుందో నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, ఏం తెలియదు. ధనము రకంగా చెప్పాలంటే నిన్ను గర్విష్ఠునిగా చేసేస్తుంది. ఇహమందు ధనం వల్ల వచ్చేది గర్వం. ఎప్పుడైతే గర్వం నీకు వస్తుందో తెలుసా, ఆ గర్వం వచ్చిన తర్వాత గర్వం ఆ స్టేజ్కి వచ్చావు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. నాశనం అనేది ముందుంది అన్నమాట. హలో, దానికి ముందు ఏముంది? ఇక దీని ముందు ఏముంది అనుకోవాలి? నాశనం ఉంది అనుకోవాలి. దేని ముందు? అది. అందుకని అస్థిరము ధనము, వింటున్నారా? అస్థిరమండి ధనం, అస్థిరం. ఈరోజు దేవుడు ఒకవేళ తీసుకుంటే మన ధనం అనేది దాన్ని సంపాదించిన దాన్ని మనం చేతులతో తీసుకొని పోలేము కదా. నీవు చేతులతో సంపాదించిన దానిని తీసుకొని ఏమాత్రం కూడా దాన్ని తీసుకొని పోలేవు కదా. అది నీవు దాని కొరకు ప్రయాస పడని వానికి దాన్ని వదిలివేయవలసి వచ్చును. బొత్తిగా దాని కొరకు ప్రయాస పడని వానికి దాన్ని ఏమండి ఏమి తెచ్చిపెట్టింది అది? ధనం అనేది అస్థిరం. అందుకని ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాకూడదు. విశ్వాసులారా, అలాగే మీకు కలిగిన ధనములో ఇతరులకు పాలు ఇవ్వండి. అందులో మీకు కలిగిన ధనములో ఇతరుల అవసరాలు, విశేషముగా విశ్వాస గృహానికి చెందిన వారికి పరిశుద్ధుల యొక్క అవసరాల్లో పాలు పంచుకోవాలి. స్తోత్రం. అమెరికా దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం జాన్ రాక్ ఫిల్లర్ అని ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అమెరికా దేశంలో ఒక గొప్ప చమురు సంస్థ ఆయిల్ కంపెనీకి ఆయన యజమానిగా ఉండేవారు. తను చాలా చిన్న వయసులోనే ఆయన చాలా రిచ్ మ్యాన్ అయ్యాడు, ధనవంతుడయ్యాడు. సో దానివల్ల అతనికి ధనముతో పాటు ఆ ధనం అతనికి శత్రువులను కూడా తెచ్చిపెట్టింది. డబ్బు చాలా ప్రమాదకరం. నిన్న చూసారా, విజయవాడలో ఒక 30 సంవత్సరాల లోపు ఉండే ఒక యవనస్తుడు రాజీవ్ అనే ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి 58 కోట్లతో ఒక వ్యాపారం ప్రారంభించారు. అందులో షేర్ ఉండి వాళ్ళిద్దరికీ వ్యాపారంలో ఇద్దరు షేర్ తీసుకుని వ్యాపారం ప్రారంభిస్తే గొడవలు వచ్చినాయి. ఇతన్ని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. ఆ వ్యక్తి ఎదరు సీట్లో కూర్చుని కారు డ్రైవ్ చేస్తున్నాడు, ఖరీదైన కారు. వెనకాల సీట్లో కూర్చున్న వ్యక్తి సెలైన్ తాడుతో డ్రైవ్ చేస్తున్న వాడి పీక్కేసి నొక్కి పెట్టి కదలకుండా తాడుతో బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. డబ్బు శత్రువులు తెచ్చి పెడుతుంది. ప్రియులారా, ధనవంతులకు నిద్ర కూడా పట్టదు. బైబిల్ చెప్తుంది ధనము చాలా డేంజరే. అందుకే దేవుడు తగిన స్థితిలో మనల్ని ఉంచినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికంగా ధనవంతులు కావాలని నువ్వు కోరుకోకూడదు. అవసరమైన తగిన స్థితిని కోరుకోవడం ఆశీర్వాదకరం. బైబిల్లో సొలొమోను చెప్తారు, ప్రభా నేను చనిపోకముందు 2 మనవులు. ఒకటి, నన్ను ధనవంతునిగా చేయొద్దు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనా నాకొద్దు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగిన స్థితిలో నన్ను ఉంచు చాలు. దేవుడు తగిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే అది మనకి మేలు. డబ్బు అనేది మనిషిని, కొందరిని దేవుడి నుండి దూరం చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. కొందరు ధనవంతులైన తర్వాత దేవునికి విరోధులైపోయారు. నీవు దేవునికి దూరం చేసేది డబ్బు కలిగినా అది దేవునికి నిన్ను దూరం చేస్తుంటే అది శాపమే కదా, అది ఆశీర్వాదం కాదు. ఒకవేళ పేదరికమైన యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండి దేవునిలో సంతోషంగా బ్రతకగలిగితే అది ధన్యకరమే తప్ప మరొకటి కాదు. ఈ జాన్ రాక్ఫెల్లర్ కొద్ది సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు అయిపోయి ప్రపంచంలో చాలా పేరు సంపాదించుకున్నాడు. ధనముతో పాటు శత్రువులు కూడా అతనికి ఎక్కువైపోయారు, నెమ్మది లేని పరిస్థితి. దీంతో పాటు అతని గర్వం, కొద్ది రోజుల్లోనే అతని శరీరంలో క్యాన్సర్ వచ్చింది. జాన్ రాక్ఫెల్లర్ని అప్పుడు వైద్యులు చెప్పారు, ఇక నీవు కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతావు భూమి మీద. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, ఇంతకాలం నేను ఎంత ప్రయాసపడి ఎంత గొప్ప ధనాన్ని నేను పోగు చేసి ధనానికి నేను యజమానిని అయ్యాను కదా సంస్థకి, ఇప్పుడు నేను చనిపోతే ఏంటి నా పరిస్థితి? అంతవరకు అతను సంపాదించడమే అతని ధ్యేయమైతే, నా ప్రియులారా, బైబిల్లో ఒక మాట, అంతవరకు బైబిల్ దేవునిని నిర్లక్ష్య పెట్టినటువంటి ఆ వ్యక్తి బైబిల్ తీసి దేవుని వాక్యం చదవడం ప్రారంభించాడు. ఎందుకంటే చనిపోతావు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. చాలామందికి అతిశయం అండి, నాకు ఇక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది, ఇక్కడ అంత ఉంది. ఒకసారి మేము ఎవరో చనిపోతే సమాధుల తోటకి వెళ్ళాం. అక్కడ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ చెరువులన్నీ ఎవరి, ఈ తోట అంతా ఎవరిది, పొలం. అక్కడ ఇంకొక ఆయన చెప్తున్నాడు, మా వాడు 100 ఎకరాలు కొన్నాడు, 400 ఎకరం కొన్నాడు, 400 లారీలు కొన్నాడు, 300 చెరువులు, ఏమేమి లక్షల కోట్ల గురించే మాట్లాడుతున్నాడు చచ్చిన కాడ. కొందరికి ఇదేనండి, ఇదే ఎప్పుడు ఇదే. అందుకే ఈ వ్యక్తి, ఈ తలంపులతో ఉండే వ్యక్తి గర్వంతో దేవునికి దూరం అయిపోతాడు. దేవుని చూడడు, బైబిల్ చదవడు, దేవుని సన్నిధికి రారు. ఎందుకంటే కొంతమంది చెప్తారు, నాకు ఖాళీ ఉండదండి, సండే ఐఎమ్ వెరీ బిజీ, ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో బిజీ, చాలా 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 పనులు నేనున్నాయి, నాకు ఖాళీ ఉండదు అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇదేనండి, దేవునికి దూరం అయిపోతున్నాం, దానివల్ల శాపానికి దగ్గరవుతున్నామని అనుకోరు. ఆ వ్యక్తి బైబిల్ చదవడం ప్రారంభిస్తే అందులో అతనికి ఒక వాక్యం పట్టుకుంది. అదేంటి తెలుసా? పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట. అప్పుడు ఆ వ్యక్తి న్యూయార్క్ పట్టణ వీధుల్లోకి వచ్చి $1 నోట్లు దానం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు పుచ్చుకున్నప్పుడు, తనకి డబ్బు సంపాదించినప్పుడు లేని తృప్తి ఇప్పుడు పేదలకు, ధార్మిక సంస్థలకి దానము చేయటం ద్వారా అతను చాలా సంతోషముగా, వ్యాధిలో ఉండి కూడా చాలా సంతోషించాడని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అతను దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేయడం, దేవుని వైపుకు చూడడం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని తెలుసుకుని దేవునిలో స్వస్థతను విశ్వసించి అతను స్వస్థత పొంది 99 సంవత్సరాలు నిండు ఆయుష్కాలాన్ని భూమి మీద సుఖముగా నెమ్మదిగా బ్రతికాడని జాన్ రాక్ఫెల్లర్ గురించి దేవుని వాక్యం అక్కడ ఒక సందేశం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా దేవుని పిల్లలారా, చాలామంది కూడగట్టి దాచిపెట్టి ధనవంతులమయ్యామని చెప్పుకుంటున్నారు, కానీ వారి జీవితంలో వారి సుఖంగా దాన్ని అనుభవించింది ఆ మాత్రం కూడా లేదు. నువ్వు ధనమునందు నమ్మిక ఉంచితే, ధనవంతులటు తప్పు కాదు, కానీ ధనమునందు నమ్మిక ఉంచడం మాత్రం దాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడు. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచాలి. స్తోత్రం. ధనం అనేది అస్థిరం. ఈరోజు నీ చేతిలో ఉండొచ్చు, రేపు అది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ప్రియులారా, నేను చెప్పనా, డబ్బు మీద ఎవరి పేరు ఉండదు. ఒకవేళ ఎవరి పేరు అని ఉంటే అది చల్లదు. ఎందుకంటే డబ్బు అనేది ఒక్కరికి సొంతము కాదు. ప్రపంచంలో ఏ కరెన్సీ మీద కూడా ఒక వ్యక్తి యొక్క, ఇది ఒక వ్యక్తికి చెందింది అని మాత్రం ఉండదు. అలాగే భూమి కూడా అలాంటిదే. స్తోత్రం. ఏమండి, అవునా కదా? ఎస్. హల్లెలూయా. కనుక ధనమునందు నమ్మిక ఉంచకూడదు. కొంతమంది చెప్తుంటారు నాకు, ఏమండి, ఏదైనా వస్తే
ఈ బంగారం ఉంది. ఏదైనా వస్తే అది ఉంది, ఇది ఉందని చెప్తారు. అంటే నీ నమ్మిక దేని మీద? వాటి మీద. వాటిని చూసి ఎప్పుడు మనం ముద్దు పెట్టుకోకూడదు. అవి దేవుని మహిమ కొరకు వాడుకోవడానికి మాత్రమే మనకు అవసరం. అందుకు దేవునికి స్తోత్రం. యేసుకే మహిమ కలుగును గాక. ఎవరు పాడైపోతారు? ఎప్పుడు పాడైపోతారు? ధనమునందు నమ్మిక ఉంచొద్దు. ఓకేనా? మరో మాట ఏంటి? చిన్న మాట సామెతలు 12:7 ఉంటుంది, భక్తిహీనులు పాడైపోతారు. 1 కొరింథీ 3:17 ఉంటుంది, ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాడిని పాడు చేస్తాడు. మనము దేవుని ఆలయం, ఈ ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. ఎవరు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. నువ్వు దేవుని ఆలయం, అది పరిశుద్ధమైంది, నీవు దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి పరిశుద్ధ స్థలం కావాలి. దాన్ని పాడు చేస్తే నీవే పాడైపోతావు. ఓకేనా? పాడైపోవడానికి కారణాలు ఇవే. చెప్పండి మరొకసారి. మీ హృదయాల్లో నింపుకున్నారని అనుకుంటున్నాను. చెప్పండి. దేశము పాడైపోవును, మీ దేశం పాడైపోవును. వేటి వల్ల? దేశం అంటే దేశం కాదు, దేశంలో ఉన్న జనులు. వేటి వల్ల పాడైపోతారు? తిరుగుబాటు చేయటం వల్ల. 2, చెప్పండి, పాపం వల్ల. 3, మూర్ఖ స్వభావం వల్ల. 4, ధనమును నమ్ముకొనుట వల్ల. 5, భక్తిహీనత వల్ల. 6, దేవుని ఆలయంగా ఉండవలసిన దేవాలయాన్ని అపవిత్రపరుచుకుంటే పాడైపోతారు. దేవుడు ఎప్పుడు అన్యాయంగా చేయడు. దేశము దాని క్రియల వల్లే పాడైపోతుంది. ఇవి కనుక పాడు, నాశనం అనేది నీ దేశంలో వినబడకూడదు అనుకుంటే ఇవి నీలో లేకుండా చేసుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.